హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. February 25 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఎకనామీ లోపల పిఎం కిసాన్ 19వ విడతని బీహార్ లోపల పిఎం మోడీ గారు ప్రారంభించారు. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద పిఎం కిసాన్ స్కీమ్ అని చెప్పేసి. ఇంకోటి, ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద ఆర్బీఐ యాన్యువల్ ఈవెంట్ని స్టార్ట్ చేసింది. దాని యొక్క థీమ్ ఏంటని చెప్పేసి. జాగ్రఫీ లోపల మధ్యప్రదేశ్ లోపల కొత్త విమానాశ్రయం ఆమోదించబడింది. ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద నివేదిక వచ్చింది. తర్వాత ఈ మేజర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ మినరల్స్ లిస్ట్ని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు సవరణ చేసిండ్రు. సో ఇవితో పాటు ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల, ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజైతే వార్తల్లో ఉన్నాయి. సో తెలుగు పేపర్స్లో ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయలేకపోయినారు, బట్ హిందూలో ఎక్కువ ఆర్టికల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మనకి నిన్న ఏపీపీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. సండే రోజు మనం ఎకనామిక్ కోర్స్ అని చెప్పేసి లాంచ్ చేసినాం కదా. ఒక 3-4 వీక్లీ టెస్టులు అయినాయి, ఒక 2 యూనిట్ టెస్టులు అయిపోయినాయి. సో అందులో నుంచి ఒక 9 క్వశ్చన్స్ నేరుగా వచ్చినాయండి. సో ఇది చెప్పుకోవడంలో మనం తోపు పోపు అని చెప్పేసి కాదు, జస్ట్ తక్కువ ప్రైస్ లోపల ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ మొత్తం కవర్ చేస్తూ దాని మీద పీడిఎఫ్ నోట్స్ ఇస్తూ సమగ్రంగా, దాంతోపాటు వీక్లీ టెస్ట్, యూనిట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం మాత్రమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవే వచ్చినాయి, ఇవే క్వశ్చన్స్ ఏపీపీఎస్ ఎగ్జామ్లో వచ్చినాయి అట్లా కాదు ఉద్దేశం. తక్కువ ప్రైస్ లోపల క్వాలిటీ కంటెంట్ అండ్ పీడిఎఫ్ అండ్ వీక్లీ టెస్ట్, యూనిట్ టెస్ట్, మళ్ళీ కోర్సు మనకి పూర్తవుతుంది. తర్వాత వదిలేయకుండా 45 డేస్కి ఎవ్రీ 15 డేస్కి సిలబస్ని 3 పార్ట్స్గా చేసి 15 రోజులకి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ మొత్తం 3 పార్ట్స్ మీద 3 గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది. ఒక 4 డేస్ గ్యాప్ ఇచ్చి 50th డే 50వ రోజున మెగా గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్కి ఎకనామీ సిలబస్ ఏదైతే ఉందో సో దానికి అదే మోడల్లో క్వశ్చన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో మీకు ప్రతి 50 రోజులకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది సైకిల్. సో 50 రోజులు అయిపోయింది, మళ్ళీ 50 రోజులు. సో 50 రోజులు అయిపోయింది, మళ్ళీ ఇట్లా December 31, 2025 వరకు రివిజన్ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది మీకు టెస్ట్ సిరీస్కి అలాగ్ ప్రైసు, నోట్స్కి అలాగ్ ప్రైసు, క్లాసెస్కి అలాగ్ ప్రైసు, రివిజన్ నోట్స్కి అలాగ్, అట్లా ఏమీ లేదు. మొత్తం కంప్లీట్గా సింగిల్ ప్రైస్, మల్టిపుల్ మీకు ఉపయోగాలు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నేను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు, దాని మీద మనం వేరే వీడియో చేద్దాం. జస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి అంతే, ఏమొచ్చినాయి అని చెప్పేసి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఏపీపీఎస్ ఇచ్చింది అది కాదు. సో మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఈ యాప్లో ఉందని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం అంతే. క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఫారెన్ కరెన్సీ రిజర్వ్ ఉంటుంది, ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది, అందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో ఇది క్వశ్చన్ మనకి. ఈ వీక్లీ టెస్ట్ లోపల 12వ ప్రశ్న అండి. సో ఇక్కడ చూస్తే మీకు సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అని చెప్పేసి, గోల్డ్ అని చెప్పేసి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి సేమ్ ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం రిజర్వ్ ట్రాన్స్ఫర్ పొజిషన్ ఇవ్వలేదు, సో ఇక్కడ వేరే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నేను ఈ కీకి ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ ఈవినింగ్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ఎక్స్ప్లెయిన్ లోపల ఇదంతా కూడా ఈ కీలో ఉన్న ప్రతి ఆప్షన్ని వివరణ ఇస్తాం. దీని ద్వారా మీకు సబ్జెక్టు యొక్క లోతు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయండి యాజ్ టీసీగా. సో ఇందులో క్వశ్చన్స్ ఏంటి అంటే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు, అంటే లోటు ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క చర్యలు ఏంటని చెప్పేసి సేమ్ క్వశ్చన్. కరెన్సీ విలువ తగ్గింపు అని చెప్పేసి ఆప్షన్లో ఏపీపీఎస్ ఇస్తే మనమేమో రూపాయి విలువ తగ్గించడము. సో రూపాయి తగ్గించడం అన్న ఒకటే, కరెన్సీ తగ్గించడం అన్న ఒకటే. సో రెండు ఒకటి కాబట్టి ఇది కరెక్ట్. మనకి ఆప్షన్ లోపల సేమ్ ఉన్నాయి. దిగుమతి సుంకాలు పెంచడము, నేనేమో తగ్గించడం ఇచ్చిన. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా ఇక్కడ కీ విషయం లోపల. సో మీకు సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ నేను ఇంకొక దగ్గర కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఇది ఆర్టికల్, విచ్ ఆర్టికల్ అంటే మనము రుణం తీసుకోవాలంటే ఏ అధికరణం అని చెప్పేసి, ఏ ఆర్టికల్ అని చెప్పేసి ఇచ్చాడు. నేను ఇక్కడ ఆప్షన్లు ఇచ్చిన, సో సరికాదని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో ఉన్న అంశం ఇక్కడ కంప్లీట్గా ఉన్నది. నెక్స్ట్ సో
సో ఏపీపీఎస్ క్వశ్చన్ ఏముందంటే డివాల్యూషన్ వల్ల ఏమవుతుందని చెప్పేసి ఉన్నది. సో నేనేమి ఇచ్చిన ప్రభావం తప్పనిసరిగా ఏమి ఉంటుంది, డివాల్యూషన్ వల్ల కరెన్సీ విలువ తగ్గింపు వల్ల గవర్నమెంట్ తగ్గిస్తే గిట్ట ప్రభావం ఎలా ఉంటుంది. సో మీకు ఆప్షన్లో చూస్తే వాణిజ్య సమతుల్యత మెరుగుదల అని చెప్పేస్తున్నది, నేనేమో ట్రేడ్ బ్యాలెన్స్ మెరుగుపరుస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ అండి, ఆల్మోస్ట్ ఏంది కంప్లీట్ 1+2 = 2+1. నెక్స్ట్ ఎగుమతుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది, ఇక్కడ దేశీయ ఎగుమతుల పోటీతత్వం పెంచుతుంది. సో మీకు 2 ఆప్షన్స్ కవర్ చేసినాం, ఇక్కడ అసెర్షన్ అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ టైప్ వేరే ఉంది కదా. సో అట్లా మనకు ఇక్కడ సేమ్ నేను దాన్ని సో ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చినండి, డివాల్యూషన్ వల్ల ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది, అసెర్షన్ రీజన్. సో అదే క్వశ్చన్ని మరొకసారి నేను అసెర్షన్ రీజన్ టైప్లో ఇవ్వడం జరిగింది. సో సేమ్ క్వశ్చన్ అక్కడ ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ 2025-26 బడ్జెట్ లోపల ఒకటే క్వశ్చన్ వచ్చిందండి, ఫిజికల్ డెఫిసిటీ అని చెప్పేసి. సో మనం దీని మీద ప్రశ్న ఇచ్చినాం ఆల్రెడీ, ఫిజికల్ డెఫిసిటీ మీద. ఇదండి సెకండ్ క్వశ్చన్. సో ఇది మనం ఇచ్చిన ప్రశ్న, ఇది ఏపీపీఎస్సీ క్వశ్చన్. ఈ 2 ఆప్షన్స్ని ఇది కవర్ చేసింది క్వశ్చన్, సేమ్ అండి. సో జల్ జీవన్ మిషన్ని సో ప్రభుత్వం పొడిగించింది 28 వరకు, బట్ ఇందులో మీకు ఏపీపీఎస్సీ లోపల స్కీమ్ యొక్క ఉద్దేశం మాత్రం ఇవ్వడం జరిగింది. నేనేమో సో జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి పొడిగించబడ్డ ఇయర్ ఇచ్చిన. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ ఖాతా మిగులు ఎందుకున్నది. సో ఇక్కడ చూస్తే 23-24 మొత్తం ఇస్తే వాళ్ళు కేవలము క్వార్టర్ నెంబర్ 4 అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు సేవల ఎగుమతుల్లో పెరుగుదల చూడండి, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంది సర్వీస్ ఇంపోర్ట్స్తో కంపేర్ చేస్తే. సరుకుల ఎగుమతుల పెరుగుదల కాదు, మీరు చూడండి. సో వస్తువుల ఎగుమతులు తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఈ రెండింటిని ఇది కవర్ చేస్తుంది. తర్వాత జిఎస్టీలో లేనిదేంటి, సో జిఎస్టీలో లేనిదేంటి. సో మనకి ఒకటే ఆప్షన్స్ ఇక్కడ సరిపోయింది, బట్ మిగతా అన్నీ ఇదే క్వశ్చన్ నేను జిఎస్టీలో విలీనం కానీ అని చెప్పేసి వీక్లీ టెస్ట్ లోపల ఇచ్చిన, యూనిట్ టెస్ట్ లోపల మరొకసారి ఇచ్చిన. మీకు ఏ ఎగ్జామ్ జరిగినా ఎకనామిక్ సిలబస్లో ఉన్నట్లయితే, ట్యాక్స్ సిలబస్లో ఉన్నట్లయితే ఒక ప్రశ్న వస్తుంది జిఎస్టీ మీద. లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, మీకు ఫారెన్ ట్రేడ్ కనుక సిలబస్లో ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క చర్యలు ఏంటి, రూపాయి విలువ తగ్గిపోతుంది ప్రభుత్వం చర్యలు ఏంటి, ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది చర్యలు ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు వస్తున్నాయండి. మీరు బై హార్ట్ చేస్తే ఆన్సర్ చేయలేరు. సో అదే అండి ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ ఇచ్చింది అది కాదు కాన్సెప్టు. చాలామందికి మనము సో పబ్లిసిటీ లేకపోవడం వల్ల, మనం ఫోకస్ చేయలేకపోవడం వల్ల, లేదా మన ఆస్పిరెంట్స్ షేర్ చేయకపోవడం వల్ల ఎక్కువ మందికి చేరుకోలే. బట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ తీసుకున్నారో చాలామంది ఉపయోగపడ్డారని చెప్పేసి మెసేజ్ చేసిండ్రు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేసిన. ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా సరే సో మనము కొనుక్కొని ఫీడ్బ్యాక్ తెచ్చుకోమండి. మనకు వచ్చే యాప్ ద్వారా వచ్చే ఇన్కమ్ తక్కువ కాబట్టి మనం కొనుక్కునేంత ఇక్కడ ఏమీ లేదు. సో అదంతా జెన్యూన్ ఫీడ్బ్యాక్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మీకు ఇన్ఫ్యాక్ట్ అందుబాటులో ప్రైస్ కాబట్టి మీ కనుక అఫోర్డ్ చేయగలిగితే సో తీసుకునే ప్రయత్నం చేయండి. రానున్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం బాగా పనికొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల లోపల ఎకనామీ ఉంది, పాలిటీ అండ్ కరెంట్ అఫేర్స్ ఉంది. రైట్, ఇప్పుడు చూస్తే పిఎం కిసాన్ 19 విడతని బీహార్ లోపల ఈ బాగల్పూర్ ప్రాంతం లోపల మన పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ప్రశ్న ఎలా వస్తుందంటే నేరుగా స్కీమ్ మీద వస్తుంది, బేసిక్స్ మీద, లేదా ఈ 19 విడత కాబట్టి ఎంతమంది రైతులు బెనిఫిషియరీగా ఉన్నారు, 9.8 కోట్లు అని చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్ చూస్తే మరి ఎన్ని కోట్లు రిలీజ్ చేసిండ్రు అంటే 22,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. సో 19th విడత స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ దృష్టి అడగవచ్చు. మీ ఇంకోటి లాజిక్ చెప్పాలని ఇక్కడ సో మొత్తం మనము 2,000 ఇస్తాం కదా, ఎన్నిసార్లు ఇస్తాము, 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తాము. అంటే ఎంత వస్తుంది, మొత్తము 6,000 వస్తుంది. 2025-26 బడ్జెట్ లోపల కేంద్ర ప్రభుత్వము ఈ పిఎం కిసాన్కి ఎంత కేటాయింపులు చేసింది, లాజిక్ ఉపయోగించండి. 20,000 కోట్లు కదా, మనకు 22,000 కోట్లు కదా, ఇంటూ 3 చేయండి. సో 66,000 కోట్లు వస్తుంది. అంటే మీకు 60 నుంచి 63,000 కోట్లు కేటాయించింది. అట్లా మీకు కొన్నిసార్లు ఆ కేటాయింపులు తెలియకపోయినా ఒకసారి 20,000 కోట్లు ఉంది కాబట్టి 3 సార్లకి ఎంత,
మీకు యావరేజ్ తీస్తే 60 నుంచి 66 మధ్యలోనే వస్తుంది. మరీ 80,000, 90,000, 50,000 ఇట్లా రావు కదా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ విడత కూడా ఇస్తారు కంపల్సరీ. 1 or 2 పెరిగితే పెరగవచ్చు. కాబట్టి అట్లా మనం కొన్నిసార్లు లాజిక్గా అప్లై చేయవచ్చు. ప్రశ్న తెలియకపోయినా కంటెంట్ బేసిక్స్ తెలిస్తే చాలా ఎక్కువ ఆన్సర్స్ చేయవచ్చు. సో ఇది ప్లీజ్ రిఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి రాసిన, బట్ మళ్ళీ ఇక్కడ కొద్దిగా రాసిన అండి. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ మీద 24 అప్డేట్స్ అని చెప్పేసి మనకు ఫైల్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లోపల, యాప్ లోపల ఫ్రీగా ఉంది. సో మీకు చాలా స్కీమ్స్ అందులో కవర్ అవుతాయి. ఇది వ్యవసాయ పెట్టుబడి సహాయము. మనము అగ్రికల్చర్ పాఠం స్టార్ట్ చేసుకోవాల్సి ఉండే, బట్ మనము ఒకేసారి వైరస్ మా ఫ్యామిలీ మొత్తాన్ని అటాక్ చేసింది. అంటే నన్ను కాకుండా, మా మిస్సెస్ని కాకుండా పిల్లలు అందరికీ, మా అమ్మకి నాన్నకి ఫీవర్ వచ్చింది కాబట్టి సో కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ మనం వ్యవసాయం పాఠం స్టార్ట్ చేసుకుంటాం. ఎప్పటి నుంచి? రేపటి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. రైట్. అయితే అక్కడ మీకు వ్యవసాయం ఇన్పుట్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఈ స్కీమ్ వస్తుందండి. సో అగ్రో మినిస్ట్రీ అని చెప్పేసి అగ్రికల్చర్ మినిస్ట్రీ దీన్ని కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కంప్లీట్గా యూనియన్ గవర్నమెంటే చెల్లిస్తుంది 100%, పేడ్ బై యూనియన్ గవర్నమెంట్, నాట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. కొన్నిసార్లు మీరు ఈ 6,000 అని చెప్పేసి 2,000 3 ఇన్స్టాల్మెంట్ ఇదంతా అవుతారా? సో ఈ ప్రశ్న వస్తుంది. ఇది కేంద్ర రంగ పథకం అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. సో అర్హత ఏంటి? మనకి రైతు కుటుంబమే ఉండాలి. కుటుంబం మీన్స్ ఒక భర్త, ఆయనకు ఒకటే భార్య, మైనర్ చిల్డ్రన్స్ ఉంటే ఉండొచ్చు. సో అప్ టు 2 hectares 5 acres వరకు మాత్రమే ఇది ఇస్తున్నారు. 24 ఫిబ్రవరిన 2019లో స్టార్ట్ చేసింది కాబట్టి మన 6 years అని చెప్పేసి మన పిఎం మోడీ గారు చెప్పిండు. గోరఖ్పూర్ లోపల పిఎం మోడీ స్టార్ట్ చేసిండు. బట్ ఇది అమలు వచ్చేసి రెట్రోస్పెక్టివ్, గత కాలాన్ని కూడా వర్తింపజేసినాం. December 1, 2018 నుంచి అమలు చేస్తున్నాం. లబ్ధి మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా నగదు రూపం లోపలనే అలా బ్యాంకు ట్రాన్స్ఫర్ మనం చేస్తాం. ఎంత? 6,000 రూపాయలు పర్ ఇయర్కి. ఒక ఇన్స్టాల్మెంట్ లోపల 2,000 రూపాయలు అయితే ఇస్తాం. కిసాన్ ఈ మిత్ర అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో పిఎం కిసాన్కి ఇది ఏఐ చాట్బాట్ అని చెప్పేసి పిలుస్తాం. గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం లోపల ఏఐ చాట్బాట్ని ఉపయోగించిన ఫస్ట్ స్కీమ్ పిఎం కిసాన్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఎకనామీ కిందకే వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ కిందకి కాదు. గవర్నమెంట్ స్కీమ్స్ లోపల చాలా స్కీమ్స్ ఎకనామీ లోపలనే వస్తాయి. సో అగ్రికల్చర్ పాఠం లోపల వస్తుంది. ఇది వ్యవసాయం లోపల ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇన్పుట్స్ కిందకి వస్తుంది. సో మనము వ్యవసాయ పెట్టుబడి కోసం అని చెప్పేసి కొన్ని పరికరాలు కొనుక్కుంటాం కదా, దానికి ఈ డబ్బులు ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ అండి, ఒకసారి వీడియోని పాజ్ చేసి, అంటే దీన్ని స్టాప్ చేసి ఈ నోట్స్ని ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అంశానికి వెళ్ళే కంటే ముందు ఒక్క 2-3 సెకండ్లు వీడియోని ఆపి ఆ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో చూడాలి, ఒకసారి మననం చేసుకోవాలి. అప్పుడు ఇంకో టాపిక్కి వెళ్ళిపోవాలి. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి ఇది ఆర్బీఐ యొక్క యాన్యువల్ ఈవెంట్ అండి. ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంది ఫిబ్రవరి మాసం లోపల 24-28 వరకు. ఈసారి థీమ్ ఏంటి? ఫైనాన్షియల్ లిటరసీ, ఉమెన్స్ ప్రాస్పరిటీ, అంటే ఉమెన్స్ కోణం లోపల ఈసారి థీమ్ తీసుకోవడం జరిగింది. ఈ ఆర్థిక అక్షరాస్యత మనకి ఉమెన్స్కి ముఖ్యం అని చెప్పేసి, ఉమెన్స్ కనుక మంచిగా కండక్ట్ చేస్తే ఇల్లు మొత్తం బాగుపడుతుంది. నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్. మనకి ఈరోజు పాలిటీ కరెంట్ అఫైర్స్ చూస్తే ఏమి వార్తల్లో లేవండి. సో చైనా షాట్ 10R అని చెప్పేస్తుంది. దీని పేరు జాంగ్ సింగ్ 10R అని చెప్పేసి కూడా పిలుస్తామట. నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ పేపర్లో వచ్చింది, ఒకసారి చూసుకోండి. చైనా యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇది. దీన్ని జీచాంగ్ నుంచి పంపారు. సో మీకు చైనా వస్తే జీచాంగ్ వస్తుంది, లేకుంటే జియు క్వాన్ అని చెప్పేసి వస్తుంది. రాకెట్ పేరు లాంగ్ మార్చ్, ఇది కామన్ వర్డ్. 3B మీద ఫోకస్ చేయండి. జీటీఓకి పంపింది. ఇంకోటి మీకు స్పేస్ టెక్నాలజీ మీద లాంగ్ వీడియో ఉందండి, ఒక 3 hours వీడియో ఉంది. అది మీకు స్పేస్ టెక్నాలజీలో అవసరమైన అన్ని బేసిక్స్ని, అన్ని అప్డేట్స్ని ఇస్తుంది. ఒకసారి చూసిన ప్రయత్నం చేయండి. యూట్యూబ్ లోపల ఉంది, హనీజీఎస్ అకాడమీ. సో డిఫెన్స్ అండి, ఈ సాగర్ కవచ్ మనకి ఎస్టర్డే ఆర్టికల్, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ తేజస్ సరఫరాలో జాప్యం చేస్తుంది హెచ్ఏఎల్ సంస్థ. హెచ్ఏఎల్ సంస్థ తేజస్ మార్క్ 1 అని చెప్పేసి, సో దీన్ని డిఫెన్స్ మినిస్టర్కి ఇవ్వాల్సి ఉండే, జాప్యం చేస్తుంది కాబట్టి సో రాజేష్ కుమార్ సింగ్ ఆధ్వర్యం లోపల కమిటీ నియామకం చేసినాం. ఈ డిఫెన్స్ మీద కూడా 3 hours వీడియో ఉన్నది. సో మీకు బేసిక్స్ నుంచి అప్డేట్స్ వరకు బాగా పనికి వస్తుంది. ఒకసారి మీరు టైం కేటాయించి ఒకరోజు స్పేస్ డిఫెన్స్ వీడియో చూడండి, మీకు వార్తల్లో వచ్చే స్పేస్ డిఫెన్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ అండి,
ఓకే. సో బ్లాక్ ప్లాస్టిక్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇటువంటి హిందూ పేపర్లో ఎక్కువ వస్తాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. ఇదేంటి ఫస్ట్ బ్లాక్ ప్లాస్టిక్ అనేది పర్యావరణం లోపల మీకు ఏపీపీఎస్ గ్రూప్ 2 లోపల ఘన వ్యర్థాల్లో మీకు చాలా అంశాలు అనేవి ఎగ్జామ్లు వచ్చినాయండి. సో ఒక్కోసారి ఏపీపీఎస్, టీజీపీఎస్, యూపీఎస్సీ ఏం ఇస్తుందంటే ఒక చాప్టర్ మీద ఫోకస్ చేస్తుంది. అందులో వరుసగా 10 కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంది. కొన్ని ఫేమస్ ఆర్టికల్స్ ఉంటాయి, దాని మీద క్వశ్చన్ టచ్ కూడా వేయదు. అది ఎగ్జామ్స్ యొక్క ట్రెండ్ అండి. సో బ్లాక్ ప్లాస్టిక్ దాని కిందకే వస్తుంది, ఘన వ్యర్థాల కిందకే వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే కంప్యూటర్స్ కావచ్చు, టీవీ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి మనకు. సో వాటి యొక్క వ్యర్థాల నుంచి ఇది తయారవుతుంది. రీసైక్లింగ్ చేసినప్పుడు తయారవుతుంది. మన టీవీ పాత అని చెప్పేసి కొన్ని ఇచ్చేస్తాము, వాడు రీసైక్లింగ్ చేస్తాడు. సో బ్లాక్ ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తాడు. దీన్ని మనం బ్లాక్ ప్లాస్టిక్ని వంట పాత్రల్లో ఉపయోగిస్తాం. మీరు పైన బ్లాక్ కోటింగ్ ఉంటుందిగా, సో అది ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే మానవ ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుందట. సో దీనిలో ఉన్న రసాయనం ఏంటి, ఆ కెమికల్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ దృష్ట్యా ఇంపార్టెంట్. డీకాబ్రో మోడీ ఫెనిల్ ఈథర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు మోడీ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇవి జాగ్రఫీ ఆర్టికల్స్ అండి. సో జాగ్రఫీ ఆర్టికల్స్ ప్రధాన ఖనిజాల పునః వర్గీకరణ అంటే మేజర్ మినరల్స్ని రీక్లాసిఫికేషన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు. ఏంటి మనకు అంటే బారైట్స్, మైకా, క్వాడ్స్, ఫెల్స్పర్ ఈ 4 ఇంతకుముందు మైనర్ మినరల్స్ కేటగిరీ లోపల ఉండే వీటిని మేజర్ మినరల్స్ కేటగిరీకి మార్చింది. సో 4 ఖనిజాలు ప్రశ్న వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. బారైట్స్, మైకా, క్వాడ్స్ అండ్ ఫెల్స్పర్. ఎకనామీ యొక్క ఇంపార్టెన్స్ బట్టి వీటిని మైనర్ మినరల్స్ అండ్ మేజర్ మినరల్స్గా మనం ట్రీట్ చేస్తాం. సో యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారం దీన్ని వర్గీకరణ చేస్తాం. ఇవి హై ఎకనామిక్ వాల్యూ కలిగి ఉంటాయి. సో ఇవి ఇయట మీరు ఇవి మేజర్ మినరల్స్గా వచ్చినాయి కాబట్టి మైనింగ్ చేయాలంటే కంపల్సరీ బ్యూరో ఆఫ్ మైన్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని లైసెన్స్ తీసుకుంటేనే నువ్వు మైనింగ్ చేయవచ్చు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది వార్తల్లో ఉంది కదా. సో ప్రశ్న ఇది వస్తుందండి. క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి ఉంటుంది, తెలుగులో క్లిష్టమైన లేదా అరుదైన ఖనిజాలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ 30 ఉన్నాయి, అది ఇది కాదు. ఈ బారైట్స్, మైకా, క్వాడ్స్, ఫెల్స్ఫర్ ఉందిగా, వీటిని క్రిటికల్ మినరల్స్గా డివైడ్ చేయలేదు, మేజర్ మినరల్స్గా చేసిండ్రు. సో బాగా ఫోకస్ చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసి ఒక 2 minutes దీన్ని తిక్కేయండి. సో క్రిటికల్ మినరల్స్ వేరు, మేజర్ మినరల్స్ వేరు. క్రిటికల్ మినరల్స్ అనేది ఏంటి అంటే ఎకనామికల్గా హై ఉంటుంది, దాంతోపాటు సప్లై రిస్క్ ఉంటుంది. అంటే ఏంటిదంటే సో ప్రాసెసింగ్ కానీ శుద్ధి కానీ కష్టమవుతుంది. మనము జమ్మూ కాశ్మీర్ లోపల రియాస్ డిస్టిక్ లోపల లిథియం మూలకం కనుక్కున్నాం, బట్ మనము దాన్ని శుద్ధి చేయలేకపోయినాం, ఇంకా కూడా ఉపయోగంలోకి రాలేదు. వై? బికాస్ ఇట్ ఈస్ క్రిటికల్ మినరల్. మేజర్ మినరల్ అనేది ఎకనామికల్గా హై వాల్యూ ఉంటుంది, బట్ మన టెక్నాలజీ కలిగి ఉన్నాం, మనం శుద్ధి చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. క్రిటికల్ మినరల్స్ వచ్చేసి సో దొరకడము కష్టము, ఎకనామికల్లీ హై వాల్యూ కలిగి ఉంటుంది, అండ్ ప్రాసెసింగ్ అండ్ ప్యూరిఫై శుద్ధి అనేది చాలా కష్టం మనకి. సో మొత్తం 30 అని చెప్పేసి మొన్న మనకి వార్తల్లో వచ్చింది. సో ఇది క్రిటికల్ మినరల్స్, మేజర్ మినరల్స్ అండ్ మైనర్ మినరల్స్. మీకు జాగ్రఫీ లోపల ఖనిజాలు పాఠం ఉంది కదా, అక్కడ వస్తుందండి. జాగ్రఫీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్కి మీకు రెండవ సోర్స్ అవసరం లేదు. నెక్స్ట్ అండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది వార్షిక నివేదిక, యాన్యువల్ రిపోర్టు. అంశం ఏంటి అంటే పెద్దగా అంశాలు ఏమి లేవు. ఇండియా ప్రపంచంలో 2వ అతిపెద్ద నెట్వర్క్గా అవతరించింది. ఎంత కిలోమీటర్స్ అంటే 63.45 lakhs అండి, సెకండ్ నెట్వర్క్. సో నేషనల్ హైవే దీనిలో చూస్తే, నేషనల్ హైవే చూస్తే 1.46 lakhs అని చెప్పేస్తుంది. పర్ డే ఎంత అంటే 33.8 km పర్ డే అని చెప్పేస్తుంది. మనము ఆర్థిక సర్వే క్లాస్ చేస్తున్నాం కదా, ఇన్ఫ్రా లోపల వస్తుంది ఇది. మనం డిస్కస్ చేసినాం అప్పుడు. ఈ గణాంకాలు వేరే ఉన్నాయి కానీ సో ఇవే హెడ్డింగ్స్ వస్తాయి. ఏది ఇండియా సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి, నేషనల్ హైవే ఎంత, నెక్స్ట్ పర్ డే ఎంత అని చెప్పేసి. మొన్న మీకు ఎకనామీ లోపల ఎంబీపీఎస్లో సర్వే చాలా ఉపయోగపడినట్టుగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు.
దాటియా విమానాశ్రయం వార్తల్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్ లోపల ఉంటుంది. మధ్యప్రదేశ్ లోపల ఆమోదం పొందిన 8th ఎయిర్పోర్ట్గా రికార్డు సృష్టించింది. సో మీకు ప్రశ్న ఎలా వస్తుంది, లొకేషన్ మీద వస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన దాటియా విమానాశ్రయం ఏ రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుందండి. సో జుమేయిర్ నృత్యం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. 8600 మంది అస్సాం లోపల దీన్ని ఎగ్జిబిట్ చేశారు PM మోడీ ముంగట. ఎందుకు ఈ డ్యాన్స్ అంటే, సో మనకి అస్సాం లోపల తెయాకు పరిశ్రమ వెరీ ఫేమస్ 200 years అయిపోయింది వచ్చి. సో అప్పుడు దీన్ని డ్యాన్స్ చేయడం జరిగింది. సో టీ ట్రైబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ టీ తెగలు ఏవైతే ఉన్నాయో అందరూ కలిపి దీన్ని డ్యాన్స్ని చూపెట్టారు PM మోడీకి. రికార్డ్ ఇది ఒకటి. సో మనకి నృత్యం అని చెప్పేసి లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఇండియాని ఎఫెక్ట్ అయ్యే కరెంట్ అఫైర్స్ చూద్దాం. టీ హార్స్ రోడ్ అని చెప్పేసి ఇండియా లోపల చైనా రాయబారి దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడిండు. ఇది మీకు మంత్లీ మ్యాగజైన్ ఇస్తాను నేను కంప్లీట్గా. ఇది DTP చేసి ఇస్తాం కదా, అందులో ఈ టీ హార్స్ రోడ్ యొక్క మ్యాప్ ఇద్దాం. టిబెట్ను చైనా ఇండియాను కలుపుతుందండి. సో చైనా ప్లస్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. పురాతన వాణిజ్య నెట్వర్క్ టీ కోసము హార్స్ కోసం కాబట్టి టీ హార్స్గా పిలుస్తాం. టిబెట్లోనే మనకి మంచు ఎక్కువ ఉంటుంది, చలి ఉంటుంది కాబట్టి వెచ్చదనం టీ ఉపయోగిస్తారు. చైనా సైనిక లోపల ఈ హార్స్ను ఉపయోగిస్తుంది. సో ఈ చైనా ఇది టీ కోసము హార్స్ కోసము ఈ మార్గాన్ని ఉపయోగించింది కాబట్టి టీ హార్స్ రోడ్గా ఫేమస్. నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇండియన్ ఎఫెక్ట్ చేయదు కానీ వార్తల్లో ఉంది. FATF అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 3 సార్లు మీటింగ్ పెట్టుకుంటుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది G7 కంట్రీస్ దీన్ని స్థాపిస్తాయి. దేనికోసం అంటే మనీ లాండరింగ్ కాకుండా ఉండాలని చెప్పేసి, ఉగ్రవాదానికి ఫండింగ్ రావద్దని చెప్పేసి ఈ క్రిప్టో కరెన్సీకి వర్చువల్ కరెన్సీకి అగెనిస్ట్గా స్టార్ట్ చేసింది. సో దీన్ని హోస్ట్ చేసింది పారిస్ అండి. అధ్యక్షత గుర్తుపెట్టుకోవాలి. FATF యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఎలిసా డి అండే, మెక్సికో కదా. సో ఆమె ఆధ్వర్యం లోపల మీటింగ్ జరిగింది. అవుట్కమ్స్ ఏంటి అంటే, మనకు గ్రే లిస్ట్ ఉంటుంది, బ్లాక్ లిస్ట్ ఉంటుంది. సో బ్లాక్ లిస్ట్లో మనకి ఉత్తర కొరియా ఉంది, ఇరాన్ ఉంది, మయన్మార్ ఉంది. అక్కడ మార్పు రాలేదు. గ్రే లిస్ట్లో మార్పు వచ్చింది. లావోస్, నేపాల్ కొత్తగా యాడ్ అయినాయి. ఫిలిప్పీన్స్ బయటకు వెళ్ళిపోయింది. సో బ్లాక్ లిస్ట్ అంటే వాళ్ళకి ఎటువంటి, ఒకసారి FATF బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే అంతర్జాతీయంగా సహాయం అంటూ ఉండదు. ఎవరు ఏ దేశం వాళ్ళకి ఏం సరఫరా చేయదు, ఎటువంటి ఫండింగ్ ఇవ్వదు. గ్రే లిస్ట్లో ఉంటే ఒక హెచ్చరికగా భావించాలి. అపాయింట్మెంట్స్ ఏమైనా మారినా? ఎస్ మారినాయి. FATF యొక్క వైస్ ప్రెసిడెంట్గా గైల్స్ థామ్సన్ అని చెప్పేసి వచ్చిండు ఫ్రమ్ UK. అంతకుముందు ఎవరు మనకు అవసరం లేదు కానీ మొత్తం మారిన్లు. మెంబర్స్ ఏం మారలేదండి. రష్యా సస్పెండ్ కొనసాగుతుందట. కెన్యా మాత్రము గెస్ట్ కంట్రీగా ఎన్నికైంది. సో కెన్యా కొత్త గెస్ట్ కంట్రీ అని చెప్పేసి FATF గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సో గవర్నమెంట్ పాలసీ అండి. గవర్నమెంట్ పాలసీ మీకు చిన్న అంశం వార్తల్లో ఉంటే సమగ్రంగా మనం ఇస్తున్నాం కరెంట్ అఫైర్స్ గుర్తించాలి. సో అడలసెంట్ గర్ల్స్ క్లబ్ అని చెప్పేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ యొక్క కార్యక్రమం. కౌమార దశలో ఉన్న వాళ్ళకి శక్తి కోసం అని చెప్పేసి, వాళ్ళ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ స్కీము ఉద్దేశించబడింది. సో ఫస్ట్ ఈ క్లబ్ని నాగాలాండ్ లోపల ప్రారంభించినాం. ఇక్కడ నాగాలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 10 నుంచి 19 ఏళ్ళ వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇది అప్లై చేస్తున్నాం. 10 నుంచి 19 ఏళ్ళ వయసు అని చెప్పేసి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మిషన్ శక్తిలో భాగంగా దీన్ని స్టార్ట్ చేసినాం కాబట్టి వాట్ ఈస్ ద మిషన్ శక్తి మనం ఎకనామిక్ సర్వే లోపల దీన్ని డిస్కస్ చేసినామంటే ఒకసారి చూడండి, మీకు ఎక్కువ అర్థమవుతుంది. సో చాప్టర్ పేరు అంటే మనకి సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేస్తుంది. ఇందులో 2 సబ్ స్కీమ్స్ ఉంటాయండి. సంబల్ ఒకటి, సామర్థ్య ఒకటి. ఈ సంబల్ ఏమో సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము. ఈ సామర్థ్యనేమో ఎంపవర్మెంట్ కోసము, సాధికారత కోసము. ఇందులో ఏముంటాయంటే 1 స్టాప్ సెంటర్స్ చక్కగా పిలుస్తాం. ఉమెన్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఆ సేఫ్టీ కోసం అందులో ఉంటాయండి. ఇటేమో ప్రధానమంత్రి మాతృవందన యోజన, స్వదర్ గృహు అంటే ఈ డైవర్స్ కానీ లేకుంటే ఈ వేశ్య లాంటివి ఉంటాయి. ఆ గృహాల్లో ఇక్కడ వీళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, మానసిక బలాన్ని కల్పిస్తారు. సఖీ నివాస్ అంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్.
సో పల్నా అని చెప్పేసి పిలుస్తాం. అంటే నేషనల్ క్రెచ్ స్కీమ్. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో తల్లులు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని 2 years 3 years పిల్లల్ని ఈ క్రెచెస్ హోమ్లో పెట్టేసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఆలన పాలన చూసుకుంటారు అన్నట్టు. అంటే ఈ ఉమెన్స్ వర్క్లో భాగస్వామ్యం వహించేలా ఈ స్కీమ్స్ పనిచేస్తాయి. ఆలన పాలన చూసుకునే వాళ్ళు ఉంటేనే వీళ్ళు పనిపోతారు కదా. నెక్స్ట్ జెండర్ కోసం అని చెప్పేసి బడ్జెట్ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆ బడ్జెట్ లోపలనే ఉమెన్స్కి అండ్ చిల్డ్రన్స్కి కేటాయించిన స్కీమ్స్ మొత్తము దీని కింద చూపిస్తారు అన్నట్టు. సో సంబల్ కింద ఏమొస్తుంది, సామర్థ్య కింద ఏమొస్తుంది. నెక్స్ట్ అండి, టెక్ ట్రయంఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఏం లేదు, ఇక్కడ మనకు గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి శాన్ ఫ్రాన్సిస్కో హోస్ట్ చేస్తుంది. ఇందులో సమాచార శాఖ వచ్చేసి భారతదేశం లోపల గేమింగ్ టెక్నాలజీని ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ టెక్ ట్రయంఫ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇండియా యొక్క గేమింగ్ ప్రతిభని ప్రపంచవ్యాప్తంగా మనం ఎగ్జిబిట్ చేయాలి, దానికోసం అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది. సో గేమ్స్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ శాన్ ఫ్రాన్సిస్కో హోస్ట్ చేస్తుంది. అక్కడ ఇండియా నుంచి కొంతమంది డెవలపర్స్ని చూపిస్తుంది, మన ఇండియా లోపల ఇంతమంది ఫేమస్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ అండి, సో సరస్ అజీవిక మేళ అని చెప్పేసి యూపీ లోపల, సో నోయిడా ప్రాంతం లోపల మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చేతి వృత్తుల వారి యొక్క కళని ఇక్కడ ప్రదర్శనకి పెడతారు అన్నట్టు. సో థీమ్ ఏంటి అంటే మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లఖ్పత్ దీదీ అని చెప్పేసి వెరీ ఫేమస్. అంటే మహిళల్ని లక్షాధికారులు చేయడం అని చెప్పేసి స్కీమ్ ఉంది కదా. సో ఆ స్కీమ్ ద్వారా ఈ ఉమెన్ యొక్క ఎక్స్పోర్టు పవర్ని పెంచుతారు అన్నట్టు. అంటే ఉమెన్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎగుమతులు అని చెప్పేసి, వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు ఇటువంటి మేళల ద్వారా. ట్రైబ్స్ మనకి 2 ట్రైబ్స్ వార్తల్లో వచ్చినాయండి. సోలిగా ట్రైబ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో సోలిగా ట్రైబ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మన పిఎం మోడీ దీన్ని ప్రశంస ఇచ్చాడు కాబట్టి. కర్ణాటకలో ఉంటారు, తమిళనాడులో కూడా ఉంటారు. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ తెగ ఏది సోలిగా ట్రైబ్ ఉంది కదా, ఈ టైగర్ పాపులేషన్ పెంచడం లోపల ఎక్కువ కృషి చేస్తుందట. మన పిఎం మోడీ ఇన్ఫ్యాక్ట్ అప్రిసియేట్ చేసిండు కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. సో ఈయన చెప్పిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే బిలిగిరి రంగనాథ స్వామి ఫ్రమ్ కర్ణాటక అండి. ఫ్రమ్ కర్ణాటక అని చెప్పేసి ఉన్నది, వెరీ వెరీ ఫేమస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక లోపల, తమిళనాడు కాదు. పేపర్లో తమిళనాడు అని చెప్పేసి ఇచ్చిండు, బట్ కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది పిఐబిలో కూడా వచ్చింది. సో ఈ సోలిగా ట్రైబ్ ఏంటి, మన జేకే పాయింట్ ఆఫ్ లో చూస్తే టైగర్ రిజర్వ్ లోపల ఫారెస్ట్ రైట్స్ హక్కులు పొందిన ఫస్ట్ ట్రైబ్గా రికార్డ్ సృష్టించింది ఈ సోలిగా ట్రైబ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ బోడో ట్రైబ్ ఫ్రమ్ అస్సాం వార్తల్లో ఉంది. ఎందుకోసం అంటే ఈ బోడో ట్రైబ్ యొక్క అధికారిక మతంగా బతావు యూజం అని చెప్పేసి అస్సాం రాష్ట్రం ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో బా అంటే మనకి 5 అని చెప్పేసి పిలుస్తాం, తవ్ అంటే చింతన అని చెప్పేసి ఒక 5 తాత్విక చింతనలు ఉంటాయి ఈ ఇజం లోపల, ఈ వాదం లోపల. ఏంటి 5? ఎయిర్ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, స్కై ఉంటుంది, సన్ ఉంటుంది. వాటర్ లేదు, వాటర్ అయితే మనకి లేదు. ఎస్, ఓకే అండి. అగ్ని ఉంటుంది, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, గాలి ఉంటుంది, సూర్యుడు కూడా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ బోడో భాష లోపల వీటి పేర్లు వేరే ఉన్నాయి, నేను రాయలేదు, మనం 5 గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ రాసేసాను. సో నెక్స్ట్ అండి, ఇది సమ్మిట్స్ కిందకి వస్తుంది. 21వ ఆఫ్రికన్ ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ యొక్క సమ్మిట్ ఢిల్లీ హోస్ట్ చేసింది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేసినప్పుడు ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ, ఫోకస్ చేయండి. సో థీమ్ ఏంటి మనకి సౌత్ సౌత్ కోఆపరేషన్. అంటే గ్లోబల్ సౌత్ మీన్స్ మనం మొన్న డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ లోపల. సో గ్లోబల్ సౌత్, ఇది నార్త్, ఇది సౌత్ కదా. అంటే భౌగోళిక పదం కాదు, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంటుంది ఖండం, గ్లోబల్ సౌత్ కిందకి రాదు ఆస్ట్రేలియా, గ్లోబల్ నార్త్ కిందకి వస్తుంది. అంటే గ్లోబల్ సౌత్ అనేది ఒక జియోగ్రఫిక్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ అండ్ ఎకనామిక్ టర్మ్. అంటే ఏంది, ఆర్థికంగా డెవలప్ అయిన కంట్రీస్కేమో గ్లోబల్ నార్త్ అయితే డెవలపింగ్ కంట్రీస్కేమో గ్లోబల్ సౌత్. సో ఇది ఒక ఎకనామిక్ పదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్ మధ్య గ్రామీణ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ సంస్థ
1962లో ఏర్పాటైంది, కైరోలో ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. మెంబర్స్ కంట్రీ ఆసియా నుంచి ఆఫ్రికా నుంచి ఉంటారు, ప్రజెంట్ మొత్తం 33 అని చెప్పేసి పిలుస్తాం. సో లక్ష్యం ఏంటి మనకి రూరల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. కంప్లీట్గా ఇది స్థాపించబడింది కైరో లోపల, హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీ లోపల, రెండు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ అండి, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ యొక్క ఆధునీకరణ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ ఆధ్వర్యం లోపల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ కమిటీ మనకి అది. బుక్స్ అండి, సో పైన ఉన్న 2 బుక్స్ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ ఆల్రెడీ. జస్ట్ ఇది లైఫ్ ఆన్ మార్స్ అని చెప్పేసి, సో మార్స్ మీద జీవితం అని చెప్పేసి పుస్తకం రాసింది నమితా గోఖలే గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ అండి, సో టూరిజం దేశీయంగా చూస్తే టూరిజం రిపోర్ట్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు తాజ్మహల్, 6th ర్యాంక్ గోస్ టు గోల్కొండ కోట, 9th ర్యాంక్ గోస్ టు చార్మినార్ అండి. ఇది మనకు కరెంట్ అఫైర్స్. ఏపీటీఎస్ న్యూస్లో ఏమి లేవు, లోకల్ న్యూస్లో అయితే మనకి ఏవి లేవండి. సో ఈ యాప్ వాళ్ళకి రేపటి నుంచి మనము అంటే ఈ 1 వీక్ గ్యాప్ వచ్చింది హాస్పిటల్స్ కారణం వల్ల. సో సారీ ఫర్ దట్. మనము రేపటి నుంచి రెగ్యులర్గా క్లాసెస్ని సో కండక్ట్ చేద్దాం. సో ఇది ఎకనామీ కోర్స్ అయితే మీరు చూడండి ఒకసారి, దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్. మనం కొన్ని యాప్లో కూడా కాకుండా యూట్యూబ్లో కొన్ని పెట్టినాం, ఏవైతే హార్డ్ అనిపిస్తుందో వాటిని ఎలా చెప్తున్నాం అని చెప్పేసి. పాలిటీ కావచ్చు, మన ప్రెసిడెంట్ రూల్ ఒకటి మనం వీడియో చేసి ఉన్నాం, చూడండి ఒకసారి. మీకు నచ్చితే కనుక తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ శివరాత్రి.